హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా నిన్నటి శ్రావణ శుక్రవారం వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా పూజ అయిపోయాక కోవిల్కి అది ఇంకా సర్దుకుంటున్నానండి. ఇప్పుడు హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కోవిల్లో అమ్మవారిని అయితే ఇలా అలంకరించారండి. మనకు తెలుసు కదా, మనకు అన్ని రకాల పుష్పాలతోనూ దీంతోనూ మనం శ్రావణ మాసంలో చేసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతిపాత్రంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాము. అలాగే మనం 108 పువ్వులతోనూ చేసుకుంటూ ఉంటాము ఉట్టి రోజుల్లోనూ. దాంట్లోనూ ఈ శ్రావణ శుక్రవారం అనేసరికి ఇంకా విశేషంగా చేసుకుంటాం కదా. అలాగే ఇంకా కోవిల్ నుంచి వచ్చేసాక మీకు చెప్పాను కదండి, పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు కూడా బాగా జరుగుతాయని. అమ్మవారి కోవిల్కి వెళ్ళినప్పుడు టికెట్ అది కట్టేస్తే శ్రావణ శుక్రవారాలప్పుడు కూడా ప్రసాదాలు, అమ్మవారి గాజులు అన్నీ ఇస్తారని మీకు ఇంతకు ముందే షేర్ చేశాను కదా. సరే, ఇంకా అవి అయితే తెచ్చుకుందామని ఇంక ఇలా వెళ్ళి తెచ్చుకున్నామండి. ఇప్పుడు చూసారు కదా, అమ్మవారి గాజులు మనకి 2 గాజులైనా సరే అమ్మవారికి పూజ చేసిన గాజులు, అలాగే ప్రసాదం లడ్డూలు అవి ఇచ్చారు ప్రసాదంగాను. ఇంకా శ్రావణ శుక్రవారాల్లో చాలా విశేషంగా చేస్తూ ఉంటారట. మనం 150 రూపాయలు కట్టేస్తే మన గోత్రనామాలతో, మన పేర్లతో, మన దీంతో, మన కుటుంబంతో సహా అర్చనలు అవి చేస్తూ ఉంటారండి. దానికోసం ఇంకా ప్రసాదాలు అవి ఇలా 2 లడ్డూలు అయితే ఇచ్చారు, గాజులు ఇచ్చారు. అమ్మవారికి మన పేరుతో కుంకుమార్చన అవి కూడా చేస్తారటండి. మనం వెళ్ళి ఉండవలసిన అవసరం లేకపోయినా సరే తర్వాత వచ్చినా సరే ప్రసాదాలు అవి ఇస్తారు అని చెప్పి ముందే చెప్పారండి. సరే, ఇంకా పైడితల్లి అమ్మవారి కోవిల్లో ఇంకా దండం పెట్టుకుని పువ్వులు పుష్పాలు ఇలాగా ఉంచుకున్నాము. అలాగే అమ్మవారి కటాక్షం కూడా మీకు కూడా కలగాలని చెప్పి ఇందులో షేర్ చేస్తున్నాను. ఇంకా గులాబీ పువ్వులతోనూ దీంతోనూ మందారాలతోనూ అర్చన చేసినవి మనకు ఒక 2 పుష్పాలు ఇలా ఇచ్చారు. అలాగే ఈ శ్రావణ శుక్రవారానికి 2 స్పెషల్స్ అయితే మనకు ఉన్నాయి కదండి. ఆగస్ట్ 15th కూడా ఈ రోజే పడ్డంతోనూ ఇంకా జెండా వందనం కార్యక్రమాలు కూడా మా ఇంట్లో ఇలా జరిగాయి. మామూలుగా ఒక థీమ్ లాగా ఏర్పాటు చేసి మనం ఏదైనా సరే ఫోటోషూట్కైనా సరే దేనికైనా సరే ఇలా కూడా చేసుకోవచ్చు అన్నది మేము చేసుకున్నది మీకు ఇందులో షేర్ చేస్తున్నాను. మామూలుగా మనం జెండాలు అవి ఎగరేస్తూ ఉంటాం కదా, కానీ చిన్నపిల్లలకి ఇలా థీమ్ లాగా మనం చేసి చూపిస్తే మనం ఎప్పుడైనా సరే మన దేశభక్తిని చాటి చెప్పుకున్నట్టు ఉంటుంది. స్వతంత్రం అంటే మనం ఒక్కళ్ళకే కాదండి, అందరికీ స్వతంత్రం అని అనుకుంటూ ఉంటాము. ఆడవాళ్ళకి మనం స్వతంత్రం ఇవ్వడం అంటే ఎప్పుడైనా సరే గాంధీజీ మనకి ఏదైనా సరే రైట్ టు స్పీక్, రైట్ టు టాక్, రైట్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ అని అనుకుంటూ ఉంటాం కదండి. ఆ ఎక్స్ప్రెస్ చేయడంలో ఆడ మగ అందరూ కూడా సమానంగా ఉండాలి అన్న భావనతో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అప్పుడు నిజంగా అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. గాంధీజీ అయితే మనకు అలాగే చెప్పేవారు కదా, ఎప్పుడైతే ఆడవాళ్ళకి మనం స్వతంత్రంగా నడిచే శక్తినైనా సరే, సంపాదించుకునే శక్తినైనా సరే, మనం అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళి సాధించుకునే శక్తి మహిళకి ఎప్పుడైతే ఏర్పడుతుంది అని అన్నప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం అని అంటూ ఉంటారు కదండి. మనం ఎంతో కొంత గొప్ప మనం అది తెచ్చుకున్నామనే మనం అనుకుంటూ ఉంటాము. కాకపోతే మనకి ఇంకా చిన్న చిన్న తగాదాలతో మన పక్క దేశాలతో కానీ దీంతోనే కానీ మన స్నేహభావంగా ఉండడం కూడా ఉంటేనే మన నిజమైన స్వతంత్రం మనకు వచ్చినట్టు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇందులో మీకు అది షేర్ చేస్తున్నాను. అలాగే శ్రావణ శుక్రవారం అనేసరికి ఏదైనా పర్చేస్ చేసినా మనకు మంచిది అనుకుంటాం కదా. లక్ష్మీదేవికి గోల్డ్తో పాటు సిల్వర్ కూడా ఇష్టం అని అనుకుంటాం కదండి. ఈరోజు అయితే నేను 108 స్టాండ్ ఫ్లవర్ స్టాండ్ చూపించాను కదా, మీకు ఇంతకు ముందే షేర్ చేశాను. నేను దానికోసం వెతుకుతున్నాను అన్న ఉద్దేశంతో జిఆర్టీ బ్లాగ్ కూడా మీకు షేర్ చేశాను కదండి. ఈ శ్రావణ శుక్రవారానికి అయితే 108 ఫ్లవర్ స్టాండ్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సరే, అది మీకు ఎలా ఉంటుంది ఏంటి అన్నది షేర్ చేస్తున్నాను ఇందులో. మనకి ఎప్పుడైనా సరేనండి, పూజ అనేసరికి ఆ రోజే పువ్వులు పిరంగా ఉంటూ ఉంటాయి. మనకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ ఒకే రకమైనా సరే మనకు అందుబాటులో పూజ టైంకి, వరలక్ష్మి వ్రతం టైంకి అయినా సరే, ఇలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అప్పుడు మనకి కొంచెం డిమాండ్ ఎక్కువే ఉంటుంది. ఫ్లవర్స్ అవి కూడా మనం ఎక్కువ పెట్టుకుని కొనాల్సి వస్తూ ఉంటుంది. సరే, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైనా సరే, పువ్వులకి బజార్కి దూరంగా ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా చేసుకునే విధంగా నాకు ఈ 108 ఫ్లవర్ స్టాండ్ అయితే బాగా నచ్చిందండి. అందుకని ఇది తెప్పించుకున్నాను. సరే, అది మీకు ఇందులో షేర్ చేద్దామని ఉద్దేశంతో మనం ఏ పెరుమాళ్ళని పెట్టి పూజ చేసినా సరే 108 అష్టోత్తరం అయినా సరే మనం ఏదైనా సరే చేసుకోవాలంటే చాలా సులువుగా ఉండే ఫ్లవర్స్, అలా మనకు అందుబాటులో ఉండే వెండి ఫ్లవర్స్ అవి కూడా ఇలా మనం సర్దుకోవడానికి వీలుగా పూజ టైముల్లోనూ దాంట్లోనూ బాగుందని అనిపించి తీసుకున్నాను. ఇది చూసారు కదా, ఇది 155 గ్రామ్స్ అండి. మామూలుగా మనకి ఇందులో కన్నాలు అవి ఉంటాయి. 108 ఫ్లవర్స్ మనకు పూజకి అష్టోత్తరం మనం చేసుకోవడానికి
వీలుగా మనం ఆ నామాలు చదువుతూ మనం పువ్వులు అవి ఇందులో సమర్పించుకోవడానికి చాలా వీలుగా ఉండే స్టాండ్ అండి ఇది. నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే పువ్వులు అవి మనం ఒకేలాగా చేసుకోవాలని అనిపించినప్పుడు మనకి ఒకే రకంగా ఏ పువ్వులతో అయినా సరే మనం చేసుకున్నప్పుడు నార్మల్ పువ్వులతో కూడా చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. అలాగే మన వెండి పువ్వులతో కానీ బంగారం పువ్వులతో కానీ మనం ఏదైతే మనం చేసుకుందామో అని అనుకోవడానికి వీలుగా ఇలా స్టాండ్ అయితే మనకి కరెక్ట్గా ఉంటుందని ఉద్దేశంతో ఇది ఏ పూజలకైనా యాప్ట్గా ఉంటుంది. మనం ఏ పెరుమాళ్ళని పూజించినా సరే యాప్ట్గా ఉండే రకం. మన దగ్గర ఏ విగ్రహాలు ఉన్నా సరే మనం పూజించుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నది మామూలుగా ఇప్పుడు మనం గణపతిని ఆరాధన ముందు ముఖ్యం అనుకుంటాం కదా. ఏ పని మొదలు పెట్టినా గణపతి లేనిదే మనకి అవదు అనుకుంటాము. సరే లక్ష్మీ గణపతి అయితే ఇలా ఉన్నదండి నా దగ్గర విగ్రహం. లక్ష్మీదేవి చంచలం అంటుంటారు కదండి. అందుకు మనం గణపతిని ఆరాధన చేశాక లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే మనకి ఆ చంచలం ఉండదు, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్మకం అండి. అందుకే లక్ష్మీ గణపతిని కొలుస్తూ ఉంటారు. దానికోసం ఇంకా నా దగ్గర ఉన్న ఇలా లక్ష్మీ గణపతి విగ్రహమైనా సరే ఇలా పాఠమైనా సరే మనం ముందుకు పెట్టుకొని ఒక చిన్నది ఏదైనా సరే మన వెండితో కానీ బంగారంతో కానీ మనకి ఏదైనా సరే పూజించడానికి వీలుగా ఇలాగా పెట్టుకున్నది నేను ఇలా సర్దుకుంటున్నానండి. అలాగా మనకి అన్నీ కూడా 108 ఫ్లవర్స్ ఇలా మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఇది 51 గ్రామ్స్ ఎంత పడింది. అలాగే ఈ 51 గ్రామ్స్కి ఈ పువ్వులు అవి కూడా మనకి నచ్చిన సైజు మనకి ఎప్పుడైనా సరే మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. నేనైతే ఇలా గోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి నేను తీసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా మనం గోల్డ్లో అయితే మనకి మెయింటెనెన్స్కి ఈజీగా ఉంటుంది. అలాగే మనం పూజించుకోవడానికైనా సరే ఇవి మనకి చూడ్డానికైనా సరే గోల్డ్ అనేసరికి మన గురువుకి సంబంధించింది అనుకుంటామండి. గోల్డ్ కలర్ మనకి గురువుకి సంబంధించిన కలర్గా కూడా మనం వర్ణిస్తూ ఉంటాము. ఎందుకంటే మనకి జూపిటర్ అంటే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం గోల్డ్ వాడడం ఎంతైనా ముఖ్యం అని అనుకుంటాము. అలాగే ఈ పూజల్లోనూ దాంట్లోనూ ఇలా గోల్డ్తోనూ ఫ్లవర్స్తోనూ ఇలాగ మనం ఆ రంగుని మనం ఎలివేట్ చేయడానికి మనం పూర్వం నుంచి పాటిస్తున్నవి మనం ఇప్పుడు దాన్ని మనం కొనసాగిస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు కొంచెం దాన్ని ప్రాచుర్యం పొందుతున్నదండి ఎక్కువ కూడాను. ఇలా బంగారం పువ్వులతోనూ ఇలా బంగారం కలర్ వేసిన పువ్వులు ఇవేమి మామూలుగా సిల్వర్కే కోటింగ్ అవి వేస్తూ ఉంటారు కదా, అలాంటి దాంతోనే మనకి మధ్యలో రాళ్ళు కూడా ఉంటాయండి. ఈ ఫ్లవర్స్కి అయితే చాలా బాగుందని అనిపించింది. చాలా మనకి ఒక్కొక్క నామం చదువుతూ మనం పువ్వులు అవి కూడా మిస్ అవ్వకుండా మనం ఏ కన్నానికి ఆ కన్నం ఇలా మనం పెట్టేసుకుంటే కదలకుండా సరే మళ్ళీ మనం పూజ అయిపోయాక సంప్రోక్షణ అది చేసుకుని మళ్ళీ మనం దాసేసుకుని మళ్ళీ వాడేసుకోవచ్చు. మళ్ళీ పూజకి వాడుకోవడానికి మనకు కొంచెం మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకుని వాడేసుకోవడమే. ఇలా నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నది, ఇప్పుడు ఇలా తీసుకున్నానండి ఈ శ్రావణ శుక్రవారానికి. మనం ఒక్కొక్క శ్రావణ శుక్రవారానికి ఏదైనా మనం ఇలా అమ్మవారి పేరు చెప్పుకునైనా సరే మనకైనా సరే ఇలా మనం కొనుక్కోవడం మనం సేవ్ చేసుకోవడం కూడా మనకి తరతరాలు ఉండిపోతుందని ఒక దీంతో నేను ఇలా తీసుకున్నది మీకు ఇందులో షేర్ చేస్తున్నాను. దీంతో పూజిస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తారు అని మనకేం లేదండి. అమ్మవారు దేంతో పూజించినా మనకు అనుగ్రహిస్తారు. కాకపోతే మనకున్న వెసులుబాటు చూసుకుంటూ మనకున్న అందుబాటులో ఉన్న బడ్జెట్ని చూసుకుంటూ ఎవరైనా సరే తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది షేర్ చేస్తున్నాను. చాలా బాగుందని అనిపించింది. మరి మీకేమనిపించిందో డెఫినెట్గా షేర్ చేసుకోండి. చూసారు కదండి, ఇలాగ మన లక్ష్మీ గణపతి అయినా సరే లక్ష్మీదేవి అమ్మవారినైనా సరే లలిత అమ్మవారినైనా సరే ఎవరినైనా సరే అక్కడ విగ్రహం పెట్టుకుంటూ మనం ఆ స్తోత్రం అవి చదువుకుంటూ ఈ 108 నామాలు ఇలా చదువుకుంటూ ఇలా చేసుకోవడమేనండి. చాలా సులభంగా చాలా ఈజీగా అనిపించింది. నాకు చాలా కళగా కూడా అనిపించిందండి. చూసారు కదా మధ్యలో పొడి అయితే ఉంది. మనం ఒక్కొక్క నామం చదువుకుంటూ అలా పెట్టేసుకోవచ్చు. ఇది ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క నామం ఇలా పెట్టుకుంటూ మనం పువ్వులన్నీ ఇలా అలంకరించుకుంటున్నప్పుడే మనకి ఆ ఒక్క తేజస్సు నాకు వచ్చేసినట్టు అనిపించిందండి. ఏ పువ్వు మనం పూజ చేసినా సరే పెరుమాళ్ళకి మనకి అలంకరణ అయిపోయాక చాలా చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాము. ఇది కూడా నాకు అలాగే అనిపించింది. అలా
పెట్టడానికి చాలా సరదాగా అనిపించింది, చాలా ఈజీగా అనిపించింది. అలాగే అమ్మవారి కటాక్షం చాలా సులభంగా లభిస్తుంది అని మనకు పూజ చేస్తుంటేనే అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా నాకు ఇది సర్దుతుంటే అనిపించింది. కొందరైతే నామాలు చదువుతూ పూజ చేస్తారు, కొంతమంది భజనలు చేస్తూ పూజ చేస్తుంటారు, కొంతమంది మామూలుగా పాట అంటే మనకి అన్నమయ్య కీర్తనలు అవి కూడా పెట్టుకుంటూ పూజ చేస్తూ ఉంటారు కదండి. ఏది ఎలా చేసినా సరే భగవంతుడికి దగ్గర అవ్వడానికి అనుకుంటాం కదండి. ఇవి కూడా అలాగే, వస్తువులు కూడా అలాగే. మనకి ఇష్టమైన వస్తువులు కొనుక్కున్నా సరే భగవంతుడికి దగ్గర అవుతాము అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వస్తువుల్లో ముఖ్యంగా పూజ సామాన్లు అనిపిస్తూ ఉంటుంది. పూజకి ఏదైనా వెరైటీ కొంటే బాగుంటుంది, ఇలా పెరుమాళ్ళకి ఇలా అలంకరణ చేస్తే బాగుంటుంది, ఇలా పుష్పాలతో ఇలా పెడితే బాగుంటుంది అని ఒక ఆలోచన కూడా భక్తి అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇది కూడా అలాగే అనిపించింది. మనం ఎలా చేసినా సరే భక్తి దాన్ని ప్రెజెంటేషన్ రూపంలో మనం దిద్దినట్టు ఇలాగ అనిపించింది. ఈ పువ్వులన్నీ కూడా ఇలా సర్దుతుంటే చాలా బాగా అనిపించింది. అలాగే సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ అవడంతోనూ ఇది ఒక కలరు అదొక కలర్ కదండి. ఇప్పుడు అది కొంచెం నాకు చాలా సర్దుతుంటే కూడా అంటే రెండు సిల్వర్ ఫ్లవర్స్ సిల్వర్ ప్లేటు అయితే మనకి ఎలివేట్ అవ్వదు. ఆ ఉద్దేశంతోనే గోల్డ్ ఫ్లవర్స్ ఇలా కోటింగ్ ఉన్నవి తీసుకుంటే ఇది అది కూడా ఎలివేషన్కి బాగా ఉంటుంది, ఎలివేట్ అవుతూ ఉంటుంది. మనం పెట్టినా సరే అది బాగా కనిపిస్తూ ఉంటుంది, మనకి ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదండి. మనకి ఇలా పువ్వులు అవి సర్దుతూ ఇలా అష్టోత్తరాలు అవి చేసుకుంటూ మనం పువ్వులు అవి మామూలు అలంకరణ అవి మన సంపెంగ పూలైనా ఇలా జాజి పూలైనా నోటమితో చేసుకోవడం ఎప్పుడూ కూడా అలవాటు కదా. ఇలా సర్దడం, ఇలా సర్దుకోవడం, ఇలా వెండి పుష్పాలతోనూ ఇలా బంగారం కోటెడ్తోనూ దీంతోనూ ఇలా ప్లేట్ మీద ఇలా పూజించడం కూడా నాకు సరదాగా అనిపించి ఆహ్లాదంగా అనిపించి కూడా ఇది తీసుకున్నానండి. ఎందుకంటే మన మనసుకి ఏదైతే మనకి అత్తుకున్నట్టు అనిపిస్తేనే మనం పూజ చేసినా సరే ఇంట్రెస్ట్గా చేస్తామని ఉద్దేశం మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా నాకు అలాగే అనిపించింది, చాలా బాగుంది అనిపించిందండి. 108 ఫ్లవర్స్కి 110 ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. ఇంకా లాస్ట్ ఫ్లవర్ అయితే ఇంకా 110 ఫ్లవర్స్కి నాకు 2 అయితే మిగిలాయండి. మనం అటు ఇటు మనం కొంచెం ఇది వచ్చినా సరే మనకి తేడా వచ్చినా సరే మనకి ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ తెలిసిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడైతే 108 ఫ్లవర్స్ అయితే మొత్తం ఇలా సర్దేసుకుని అన్నీ చూసుకున్నానండి, బాగుందా బాగాలేదా అన్నీ కూడాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇది 155 గ్రామ్స్ అని చెప్తున్నాను కదా, చిన్న దాంట్లోనే నాకు అందంగా అనిపించింది. మరి మీకేమనిపించిందని డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇంకా పూజల్లోనూ దీంట్లోనూ ఇది వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంక అన్నీ ఇలా శ్రావణ శుక్రవారానికి ఇలా తీసుకున్నాను. యాక్చువల్గా మొన్న జిఆర్టీలోనే చూశానండి, కాకపోతే నాకు అక్కడ అందుబాటులో లేదు. తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇలా అయితే సర్దుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకొని ఇంకా మిగతా రోజుల్లో కూడా ఇలా చేసుకుందామని ఉద్దేశంతో ఇంక అన్నీ ఇలా సర్దుకొని చూసుకుంటున్నాను. నేనైతే ఈ శ్రావణ శుక్రవారానికి ఇది పర్చేస్ చేశానండి. మరి మీరేం చేసుకుంటారు, మీరు ఎలా శ్రావణ శుక్రవారానికి ప్లాన్ చేసుకుంటారు అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. మరి మీకేమనిపించిందని డెఫినెట్గా షేర్ చేసుకోండి. మనం రూపులు కాసులు అవి నార్మల్గా కొంటూనే ఉంటాము. వాటితో పాటు ఇలా సిల్వర్ని కూడా మనం సేవ్ చేసుకోవడం అయినా సరే, ఇలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే, ఇలా పూజల టైంలో ఇవి వాడడం అయినా సరే మనం ఇన్వెస్ట్మెంటే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది మనం మామూలుగా సేవ్ చేసుకోవడానికే కాదండి, మన తరతరాలు పూజలకి దానికి వాడుకోవడంలో అలా ఉండిపోతాయి అనిపిస్తుంటుంది. పూజ సామాన్లు అయితే మిగతా ఏ సామాన్లు అయితే వాడతారో లేదో అని మనకి డౌట్ ఉంటుందేమో, కానీ ఇలా అమ్మవారికి పూజించే సామాన్లు అనుకునేసరికి అవి తరతరాలు ఉండిపోతూ ఉంటాయి. అవి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మనకి ఈజీగా చేసుకోవడానికి కూడా ఉంటాయి. పువ్వులు అందుబాటులో ఉన్నా లేకపోయినా నాకు ఈ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చిందండి, అందుకనే ఇది తీసుకున్నాను. మరి మీకేమనిపించింది, బాగుందా బాగాలేదా, లేకపోతే ఇప్పుడున్న సిల్వర్ కాస్ట్కి ఇది తీసుకోవచ్చా లేదా అన్నది డెఫినెట్గా మీ షేర్ చేసుకోండి. మీ కమెంట్ సెక్షన్లో ఎవరైనా సరే మా వ్లాగ్స్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ మీ అభిప్రాయాలను కూడా నేను తెలియజేసుకోవడానికి వీలుగా కమెంట్ సెక్షన్లో ఎలాంటి వీడియోస్ అయితే రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి. అంతేనండి ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.